రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు అండ్ సన్ కంపెనీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పి రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు చాలా గట్టిగా నిన్న చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. అంతేకాదండి, ఇంకో మాట కూడా ఉన్నారు రామచంద్ర యాదవ్ గారు. ఇప్పుడు నేను ఇష్టపడుతున్న రామచంద్ర యాదవ్ గారిని, ఎందుకంటే మీరు 99 పైసలకు 50 పైసలకు రూపాయికి 100 కోట్ల విలువైన భూములను అప్పచెప్తున్నారు కదా. వాళ్ళు కూడా ఎవరు? మీ కొడుకుకు, మీకు కావాల్సిన వాళ్ళు, మీ బంధువులకు, మీ సామాజిక వర్గానికి దగ్గర ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీకు చాలా దగ్గర రక్త సంబంధికులు కావచ్చు, మీ పార్టీలో పనిచేస్తున్న లాంగ్ బంధుమిత్రులకు కావచ్చు, వీళ్ళందరికీ మీరు ఏదో కంపెనీల పేరు మీద అదేదో మీ ఆస్తులు అన్నట్టు 100 కోట్ల విలువైన భూములు మీరు అప్పచెప్తున్నారు కదా. అదేవిధంగా ఏదైతే రాజధానిలో బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం, బీసీల అభివృద్ధి కోసం 1000 ఎకరాలు మీరు కేటాయించండి, దానికి అయ్యే ఖర్చు నేనే భరిస్తానని చెప్పి రామచంద్ర యాదవ్ గారు చాలా గట్టిగా మాట్లాడినాడు. ఐ విల్ అప్రిషియేట్ రామచంద్ర యాదవ్ గారు. ఎస్, కేవలం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నొక్కి ఒక్క నుంచి కేకలు వేసుకుంటూ చాలా దాడిగా చెప్పారు. అమరావతి రాజధాని ఒక రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పారు. గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ దందా. ఒక వెంచర్ ఉంటుంది, ఆ వెంచర్లో ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఆ వెంచర్లో, ఆ ప్రాంతంలో. అలాగా అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పింది స్వయాన ఇప్పుడు డిప్యూటీ మినిస్టర్, అప్పటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు. అది గుర్తుపెట్టుకుని రామచంద్ర యాదవ్ గారు అన్నట్టున్నారు. కేవలం అమరావతి రాజధాని పేరు మీద కొన్ని వేల ఎకరాలు మీరు సేకరించినారు కదా, అందులో 99 పైసలకు, రూపాయికి, 2 రూపాయలకు, 3 రూపాయలకు మీకు కావాల్సిన మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు కదా. అదేవిధంగా ఎంత వసూలు చేస్తారో చేయండి. 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల, 10 లక్షల, మొత్తం 1000 ఎకరాలకు సంబంధించిన మొత్తం అమౌంట్ నేనే కడతాను. మా బీసీ కులాలకు అభివృద్ధి సంక్షేమం కోసం మీరు ఇవ్వగలరా, తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరాడు కూటమి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మరి రామచంద్ర యాదవ్ గారి సవాల్ను స్వీకరిస్తారా? ఎమ్మెల్యే అని చెప్పి లైట్గా అలా తీసి పడేస్తారా? బీసీ కులాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగానైనా చూపిస్తారా, నెరవేరుస్తారా? లేదు, నాకు కమ్యూనిటీ ముఖ్యం, రిచ్ పీపుల్స్, కార్పొరేట్ పాలన నాకు కావాలా, కార్పొరేట్కి నేను సేవ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అటువైపే మళ్ళుతారనేది వేచి చూడాల్సి